అందరికీ నమస్కారం। ఈ వీడియోలో నేను 2023 సంవత్సరంలో మనకి శివ ముక్కోటి అలాగే ఆర్ద్ర నక్షత్ర దర్శన మహోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు, శివ ముక్కోటి రోజున నిర్వహించవలసిన విధి విధానాలు, ఆ రోజు యొక్క విశిష్టత పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం। మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి। దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి। అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు। మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। ధనుర్మాసంలో మనకి ఆరుద్ర నక్షత్రం ఎప్పుడైతే కూడి వస్తుందో ఆ రోజున మనం అత్యంత విశేషమైన ఫలితాన్ని ఇచ్చే రోజుగా చెప్పుకుంటాము। పురాణాల ప్రకారం మనకి ముక్కోటి ఏకాదశి రోజున ఆ ముక్కోటి దేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహం ఎలా అయితే కలుగుతుందో, ఈ శివ ముక్కోటి రోజున కూడా శివునికి అభిషేకం చేసిన ఒక్క స్తోత్రాన్నైనా మనం భక్తి శ్రద్ధలతో చదివినా, శివ పురాణంలో ఏదైనా అధ్యాయం పారాయణం చేసినా, శివ దర్శనం చేసుకున్నా, ఇలా ఏది చేసినా మనకి ముక్కోటి ఏకాదశి అంత సమానమైన ఫలితం తప్పనిసరిగా కలుగుతుందట। రేపు మరి ఏ విధి విధానాలను పాటించాలి, మనం ఎలా పూజ చేసుకోవాలి అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం। రేపు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి తలారా స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించి శివాలయానికి వెళ్లి శివ దర్శనం చేసుకోవాలి। అక్కడ శివునికి అభిషేకం అర్చన జరుగుతుంటే మీరు కూడా పాల్గొని అక్కడ శివాభిషేకాన్ని వీక్షించండి। మీరు ఈ మాత్రం చేస్తే చాలు, కోటి రెట్ల ఫలితం మీ ఖాతాలో ఉంటుంది। ఒకవేళ ఆలయ దర్శనం చేసుకోలేని స్థితిలో ఉంటే సూర్యోదయానికి పూర్వమే మీరు ఇంట్లో మీ దేవుని మందిరంలో శివుని పటం ముందు గాని, లేదు అంటే మీ దగ్గర విగ్రహం ఉంటే విగ్రహానికి అర్చన చేసుకోండి। శివునికి సంబంధించిన ఏదైనా సరే స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో మీ యథాశక్తి కొలది మీరు ఎన్నిసార్లు చదవగలిగితే అన్నిసార్లు మీరు చదువుకోండి। ఏ స్తోత్రము రాదా మీకు కేవలం నమః శివాయ లేదా శివాయ నమః అనే పంచాక్షరి మంత్రాన్ని భక్తితో రోజంతా కూడా పఠిస్తూనే ఉండండి। ఇప్పుడు నేను చెబుతున్న విషయాలు అతి భక్తి శ్రద్ధలతో వినండి। మీ ఇంట్లో తెల్ల బియ్యం ఉంటుంది కదా, దాన్ని రేపు కుక్కర్లో పెట్టుకోకండి, వార్చండి। అంటే నీళ్లు పోసి తుకతుక ఉడుకుతున్నప్పుడు బియ్యాన్ని ఆ నీళ్లలో వేసి ఉడికిన తరువాత నీటిని వార్చేసి ఆ అన్నాన్ని తీసుకోండి। ఆ తరువాత ఆ అన్నాన్ని తీసుకొని మీరు శివునికి అభిషేకం చెయ్యండి। ఎంతో 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 విశేషమైన ఫలితం మీకు లభిస్తుంది। ఇది చెయ్యటం కుదరలేకపోతే మీ దగ్గర ఉన్న గంధపు సాన తీసుకొని గంధపు చెక్కతోటి స్వయంగా మీరు ఆ శివనామ స్మరణ చేస్తూ ఓం నమః శివాయ అంటూ గంధాన్ని సాదండి। దాన్ని తీసి సాదిన గంధాన్ని మంచి నీటితో కలిపి లేదా గంగాజలంతో కలిపి ఆ శివునికి అభిషేకం చెయ్యండి। ఇలా రేపు మీరు ఏది చేసినా సరే మీకు ఇంత ఫలమని అంత ఫలితమని నేను చెప్పలేను, అంత మంచి విశేషమైన రోజు కాబట్టి మీరు తప్పనిసరిగా ఏదో ఒక అర్చన, అభిషేకము, స్తోత్రము ఏదో ఒకటి తప్పనిసరిగా చదవండి। మాకు కుదరదు, మాకు ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా మేము చాలా బిజీగా ఉన్నాము అనుకుంటే కేవలం మీరు ఎక్కడ ఉన్నా సరే మనసులో ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రం మాత్రం నిరంతరంగా చదువుతూనే ఉండండి। ఇక అత్యంత విశేషమైన విషయం చెప్తున్నాను వినండి। రాత్రి అయిన తరువాత తప్పనిసరిగా ఆకాశంలో మీకు చంద్రుడితో కూడి ఉన్న ఆరుద్ర నక్షత్రం దర్శనమిస్తుంది। 3 నక్షత్రాలు సమాంతరంగా ఉంటాయి, అంటే ఒకే లైన్ లో మీకు ఉంటాయి, అదే ఆరుద్ర నక్షత్రం। ఆ నక్షత్రాన్ని మీరు తప్పనిసరిగా దర్శనం చేసుకోండి। ఆరుద్ర నక్షత్రంలో ఆ శివ స్వరూపాన్ని దర్శనం చేసుకునే మహద్భాగ్యం మనకి కలుగనున్నది। కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏ పూజ చేసినా చెయ్యకపోయినా ఈ నక్షత్ర దర్శనం మాత్రం తప్పనిసరిగా చేసుకోండి। మీకు సాక్షాత్తు ఆ శివ దర్శనమే కనున్నది। ఎవరు ఎటువంటి పూజ చేసినా ఈ నక్షత్ర దర్శనం చేసుకున్నా ఆ శివునికి కుమారస్వామి కన్నా ఎక్కువ ప్రీతికరమైన భక్తులం మనమే అవుతామట।
అది పెద్దలు చెప్తున్నారు. ఉపవాసం ఉండాలి అనుకుంటే కనుక తప్పనిసరిగా ఉండవచ్చు. ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకున్నాక మీరు ఉపవాస దీక్షను విరమించుకోవచ్చు. ఇంకొక అత్యంత విశేషమైన విషయం చెప్తున్నాను. మనకి ముక్కోటి ఏకాదశికి ఉత్తర ద్వార దర్శనం ఎలా ఉంటుందో శివాలయాల్లో మనకి ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. మనల్ని శివాలయంలోకి ఉత్తర ద్వారం గుండానే దర్శనానికి పంపిస్తారు. కాబట్టి శివాలయానికి వెళ్ళినప్పుడు ఆ ద్వారం గుండానే శివ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. ఇక నైవేద్యాల విషయానికి వస్తే మీరు ఏ ప్రత్యేకమైన నైవేద్యాలు చెయ్యనవసరం లేదు. ఒక పండు, లేదు అంటే బెల్లము, పంచదార, మీకు శక్తి ఉంటే క్షీరాన్నము, మీరు ఇలా ఏదైనా సరే నైవేద్యం కింద సమర్పించవచ్చును. శివునికి అభిషేకం చేసిన అన్నాన్ని ఇంటి సభ్యులు అందరూ కూడా ప్రసాదం కింద తప్పనిసరిగా స్వీకరించండి. ఇక ప్రతి ఒక్కరూ ఈ రోజున ఇవన్నీ చేస్తాము, కలిగే ఫలితం ఏంటి అని అనుకుంటారు కదా. భర్తతో అన్యోన్య దాంపత్యం సిద్ధిస్తుంది, అఖండ సౌభాగ్యం లభిస్తుంది, స్థిరమైన స్థిరాస్తులు లభిస్తాయి, సిరి సంపదలు, సుఖ సంతోషాలు లభిస్తాయి. దీర్ఘకాల సంతానం లేక బాధపడుతున్న వాళ్ళకి తప్పనిసరిగా సంతాన భాగ్యం కలుగుతుంది. ఇక గవర్నమెంట్ ఉద్యోగం కోసం లేదా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు, అలాగే ఉద్యోగంలో ఎన్నో ఎదురు దెబ్బలు, ఆటంకాలు ఎదుర్కొంటున్న వాళ్ళు, ఎన్నిసార్లు ఉద్యోగానికి ప్రయత్నించినా అస్సలు రాని వాళ్ళు, ఇలా ఏదైనా సరే వాళ్ళకి కూడా పూజ చేస్తే వాళ్ళకి కోరుకున్న కోరిక తప్పనిసరిగా నెరవేరుతుందట. అలాగే బిజినెస్ లో, వ్యాపారంలో కూడా మీకు ఉన్నత స్థితికి ఎదగాలి అంటే రేపే అది పరిష్కార మార్గాన్ని చూపిస్తుంది. పిల్లలకి చదువులో, విద్యలో రాణించాలన్నా ఇలాంటిది ఏ కోరికైనా సరే మీ పూజా ఫలితంలోనే దాగి ఉన్నది. మీరు చెయ్యవలసింది కేవలం ఒకటే, ఆ శివనామ స్మరణ, ఆ ఆరుద్ర నక్షత్రం యొక్క దర్శనం. మీరు ఎప్పుడైతే ఆ నక్షత్ర దర్శనం చేసుకుంటున్నారో మీకు ఉన్న కోరికను భక్తితో కోరుకోండి, తప్పక నెరవేరుతుంది. ఇది శాస్త్రవచనం. 2023 సంవత్సరంలో మనకి శివ ముక్కోటి అలాగే ఆర్ద్ర నక్షత్ర మహోత్సవం ఏ రోజున వచ్చింది అంటే స్వస్తి శ్రీ చాంద్రమాణ శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం బహుళ పాడ్యమి తిథి బుధవారం 27 డిసెంబర్ 2023 తేదీన శివ ముక్కోటిని నిర్వహించుకోవాలి. ఆర్ద్ర నక్షత్రం లేదా ఆరుద్ర నక్షత్రం ప్రారంభం 26 డిసెంబర్ 2023 మంగళవారం రాత్రి 10:10 నుంచి 27 డిసెంబర్ 2023 బుధవారం రాత్రి 11:05 వరకు ఈ నక్షత్రం ఉన్నది. ఆర్ద్ర దర్శన మహోత్సవాన్ని నిర్వహించుకోవాల్సిన తేదీ 27 డిసెంబర్ 2023 బుధవారం రోజున. విన్నారు కదా, 2023 సంవత్సరంలో మనకి శివ ముక్కోటి ఆర్ద్ర నక్షత్ర దర్శన మహోత్సవం ఏ రోజున నిర్వహించుకోవాలి అన్న పూర్తి విషయాలను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.